నాన్న రమను వెతుకుదాం పదండి. నేను రమను వెతకడానికి వెళ్తున్నాను, మీరు వెళ్ళండి. రమ పారిపోయింది. మీ నాయకుడు సరైన వాడు కాదు. అసలు భార్య పోయిన తర్వాత ఇక నాయకుడు గారు ఏం చేస్తారు? సర్లే, మీరంతా పదండి. మీకోసం రోజంతా అధికారి ఉండలేరు. పదండి. అవును, నేను రమను వెతకడానికి వెళ్తున్నాను. మీరు కార్యాలయానికి వెళ్ళండి. కేవలం వాళ్ళతో మాట్లాడమే కదా, అది మీరు చేయగలరు నాన్న. అతయ్య పదండి. లేదు బాబు, రమను వెతకడానికి నేను వెళ్తాను. కానీ నువ్వు వీళ్లతో పాటు వెళ్ళు. వీళ్లకు తోడుంటానని మాటిచ్చావు కదా, వెనకడుగు వెయ్యకూడదు. ఆలస్యం చేయడానికి వీల్లేదు. పరిస్థితి ఎలా అయినా ఉండని కానీ రమను వెతకడం ఇది మనకు ఇప్పుడు అవసరమే. కానీ వీళ్లకు తోడుగా ఉండటం ఇది నీ కర్తవ్యం బాబు. ఇక అవసరం వచ్చినప్పుడు కర్తవ్యం ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటుంది. నేను చెప్పిన ఈ మాట నువ్వెప్పుడూ గుర్తుంచుకో. వ్యక్తిగత సమస్యల కారణంగా నాయకుడు యుద్ధభూమిని వదిలిపెట్టలేడు. ఒకసారి వాళ్ళ వైపు చూడు. వాళ్ళంతా ఎవరి ధైర్యంతో ఈ యుద్ధం చేయడానికి వచ్చారు? నీ ధైర్యంతో. ఇక నువ్వే వాళ్ళని గాయాలతో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళు బాబు, వీళ్ళ వెంట వెళ్ళు. పదమీరా. పదండి. మాట్లాడదాం పదండి, రండి. చిన్న జాతి బ్రతుకుతున్నారు. మాటలేమో కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు. అన్నట్టు ఆలోచిస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. భీమరావు భార్య పారిపోయిందా? నువ్వు చదువుకున్న దానివి కాదని నేను మర్చిపోయాను. సర్లే వదిలే. ఏం అడగాలనుకుంటున్నావు అడుగు, నేను చెప్పేస్తాను. నాకేం తెలుసుకోవాలని లేదు. గోమతి నన్ను కలవబోతోంది. తనను చూడడానికి నువ్వు కూడా వస్తావా? నేనెందుకు రావాలి? తను నాకేమవుతుందని? మీరెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. నేనా గోమతిని కలవడానికి వెళ్ళాను, అందుకే నువ్వు ఇంత కోపంగా ఉన్నావు కదా. ఆ గోమతి గురించి అసలు మాట్లాడాలనే లేదు. రమా, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను నిన్ను త్వరలోనే వెతికి నీ అపార్థాలన్నీ తొలగిస్తాను. రమా, ఏంటి ఏమైంది? రమా వచ్చిందా? రాలేదా? జీజాబాయ్, రామని నువ్వైతే ఏమీ అనలేదు కదా, అందుకే తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందే ఏంటి? అసలు తనని ఏదో ఎందుకంటాను చెప్పండి. అయినా తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేంతగా అలాంటి మాటలు ఏవీ అనలేదు. మన పరువు నేనే ఎందుకు తీసుకుంటాను? అయినా ఇన్నేళ్లలో నేను తను ఎప్పుడు ఏదోటి అంటూనే ఉన్నాను. అప్పుడు తను వెళ్ళలేదే ఇల్లొదిలి. మరైతే హఠాత్తుగా అంతగా ఏం జరిగిందని రమా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది? మీరు నా భర్త గురించి ఏమంటారు? అన్నట్టు 3 రోజుల క్రితం రమ నన్ను అడిగింది. ఆయన అలాంటి వాడేనా? నేను కాకుండా వేరే ఇంకొక అమ్మాయితో సంబంధం ఉంటుందా? భీమన్నే పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. గోమతి అంటే ఎవరు అమ్మాయి పేరు? అంటే ఈ ఉత్తరాన్ని భీమన్నయ్య కోసం ఎవరు అమ్మాయి పంపింది? భీమరావు మంచి రసగుడ్లా ఉన్నాడే రామ్జీ. ఇదిగో, నువ్వు నోరు మూసుకో. అసలేం మాట్లాడుతున్నావు? మీరందరూ ఏదో అపోహపడుతున్నారు. మేమెప్పుడు ఈ పేరు వినలేదు. గోమతి అయితే ఈ గోమతిని చూసుకోండి.
మీరందరూ ఎందుకలా చూస్తున్నారు? దలియామ ఇంకా దీపక్ ఏ ఉత్తరం గురించి మాట్లాడారో ఆ గోమతి నేనే. అలా ఎలా? నువ్వేదో చెప్పగానే మేము దాన్ని నమ్మేస్తామా? ఆనంద్ బావా, జవాబు మీ తమ్ముడు భీమ్రావ్ ఇవ్వాల్సి ఉంటుంది. జవాబేవు భీమరావు. ఇన్ని సంవత్సరాల పాత వ్యవస్థ మీద నువ్వు లేవనెత్తిన ఈ ప్రశ్న సమంజసమైంది ఎలా అవుతుంది? అలాగే ఇప్పుడు మీ వీధిలో మేము దీపాలెందుకు పెట్టించాలి? ఇక ఇంత పెద్ద సంస్థకు మీ చిన్న జాతి వాళ్ళు చెప్పిన, అందులోనూ కొందరు చెప్పిన మాట ఎందుకు వినడం మంచిది? చెప్పు. చూడండి పాటిల్ సార్, నాకు మీ ప్రశ్నే తప్పు అనిపిస్తోంది. ఎందుకంటే నగరపాలక సంస్థ పని ప్రజల జీవితాన్ని సులువుగా మార్చడం, అలాగే వాళ్ల సమస్యలన్నింటినీ తీర్చడం అవుతుంది. అలా చూస్తే నాది ఇంకా వీళ్ల వీధుల్లో దీపాలు మేము కోరకుండానే ఎప్పుడో పెట్టించుండాల్సింది. అలాగే సార్, ఇక్కడ మేము చిన్న జాతి వాళ్లమా లేక పెద్ద జాతి వాళ్లమా అనేది ప్రశ్నే కాదు. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మీ తోటి కార్మికులు సార్. అలా చూసుకుంటే మీ బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. చూడండి సార్, ఇప్పుడు మీకు కొందరే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మీరు వీళ్ల సంఖ్య గురించి పట్టించుకోకండి. ఈ కొందరే రాబోయే రోజుల్లో చాలా పెరిగిపోతారు. ఇక అప్పటి వరకు ఈ బొంబాయి చెత్తతో కంపు కొట్టడం మొదలవుతుంది సార్. మరి మీరు ఇంకా మీ వ్యవస్థ అందుకు సిద్ధంగా ఉన్నారా? ఎవరి భార్య పారిపోయిందో అంతకంటే పెద్ద బాధ్యత లేని వ్యక్తి ఇంకెవరుంటారు? ఇక స్వయంగా ఒక బాధ్యత లేని వ్యక్తి బాధ్యతల గురించి మాట్లాడుతున్నాడా? చాలా బాగుంది సార్. అది తన ఇంటి వ్యవహారం, దాని మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? ఏ మాట్లాడడానికి వచ్చాడు, నాకు ఉపన్యాసం ఇస్తున్నాడు. మరి కొంచెం నేను కూడా తనకు నిజం చెప్పడం మంచిదే కదా. అవును, మీరన్నది పూర్తిగా నిజమే. నేనొక బాధ్యత లేని వ్యక్తిని. అలాగే నా భార్య వెళ్ళిపోయినందుకు దోషం మొత్తం అంగీకరిస్తున్నాను. మరి ఇదే విధంగా మీ సంస్థ కూడా నాలాగే మీ బాధ్యత రాహిత్యాన్ని అంగీకరిస్తుందా? ఎందుకంటే సార్, మిమ్మల్ని కలిసిన తర్వాత నేను వెంటనే వెళ్ళి నా భార్యను వెతకబోతున్నాను. ఏదో విధంగా తనని ఎలాగైనా వెతికి తనకు క్షమాపణ చెప్తాను, నా తప్పును సరిదిద్దుకుంటాను. ఇదే విధంగా మీరు అలాగే మీ సంస్థ కూడా తమ తప్పును సరిదిద్దుకోవడం మంచిది కాదంటారా? దాన్ని అంగీకరించడం మంచిది కాదంటారా? ఒకవేళ కాదు అనుకుంటే సార్, మీరు నాకు రాసివ్వాల్సి ఉంటుంది. మీరు మా జాతి వాళ్ల వీధుల్లో దీపాలు పెట్టడానికి నిరాకరిస్తున్నారు అని. ఎందుకంటే నేను మీ పై అధికారులతో మాట్లాడినప్పుడు మీరు రాసిచ్చిన పేపర్ను వాళ్లకు చూపించటానికి. ఒకవేళ ఈ విషయం ఇంగ్లీష్ అధికారుల దాకా చేరిందంటే ఎంక్వైరీ వేయిస్తారు. ఒక పంచే, వీళ్ళందరి వీధుల్లో దీపాలు పెట్టించే ప్రక్రియ మొదలుపెట్టు. ఇక మీరందరూ త్వరగా విధుల్లోకి చేరండి. ధన్యవాదాలు సార్. నాన్న, ఏమైంది? రమ కనిపించిందా? ఏమైంది? అందరూ నా వైపు ఎందుకలా చూస్తున్నారు? ముందు నువ్వు చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? ఎవరు? మీ పేరు భీమ్రావా? అవును. నేను ఇక్కడే పక్కనే ఉంటాను. మీరు నాకు పార్కులో కలిసింది మీరే కదా?
మీరిక్కడ? కలిశానా? అసలు మీరేమంటున్నారు? మనిద్దరం కలిసి చదువుకున్నాం కదా, ఇక మీరు నన్ను ఎన్నిసార్లు కలిశారో ఏమో. ఏంటి? మీరు నన్ను ప్రేమించారు, నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చారు. ఎందుకంటే మీ భార్య చదువురాని దద్దమ్మని. ఏంటి మీరేమంటున్నారు? ఏవేవో అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? ఈమెవరో నాకు తెలియదు. నిన్న పార్కులో కలిశానంతే. అంతకు మించి నాకు ఈమె గురించి ఏమీ తెలియదు నాన్న. చూడు భీమ్, నాకింకా నమ్మకం కలగడం లేదు. కానీ దీపక్ చెప్పాడు ఈమె ఉత్తరం నీ దగ్గరికి వచ్చిందని. ఈమె నుంచి ఉత్తరమా? ఉత్తరమా? గోమతి? నాన్న, అసలు అలాంటి గోమతి ఎవరూ లేరు. ఆ ఉత్తరం రమకు నేనే పంపించాను. స్వయంగా నేనే రాసి పంపించాను. కానీ భీమ్, నువ్వెందుకు అలా చేశావు? ఆనంద్ అన్నయ్య, ఆ రోజు మనిద్దరం ఏం మాట్లాడుకున్నావో నీకేమైనా గుర్తుందా? రమను చదివించడానికి పద్ధతి దొరకటం లేదు. అప్పుడు హఠాత్తుగా నాకేదో గుర్తు రావడంతో ఆ పద్ధతుల్లో ఇది ఒకటి అని నేనే తనకు ఉత్తరాన్ని పంపించాను. ఆనంద్ అన్నయ్య, ఆ పద్ధతులన్నీ బానే ఉన్నాయి, కానీ ఇదెక్కడి పద్ధతి? నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి దాటివేస్తూ రావడం. నేను నా సామాన్ సర్దుకుని అమ్మా నాన్నను వదిలేసి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. ఇక ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను. ఇదేం దౌర్జన్యం? అయినా నువ్వు నిజం చెప్తున్నావు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏది? సాక్ష్యమేమీ లేదు, ఎందుకంటే నేను ఈయన్ని ప్రేమించాను. నేను ప్రేమకు సాక్ష్యాల్ని పోగు చేయలేకపోయాను, ఎందుకంటే నమ్మకం అనేది కూడా ఒకటి ఉంటుందని. ఇక నేనైతే కల్లో కూడా ఊహించలేదు అస్సలు మీరు నాతో ఇలా చేస్తారని. నువ్వు నోర్మై, నీ నాటకాలన్నీ మాకు బాగా తెలుసులే. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. మా భయం అలాంటి వాడు కాదు. దలియా అమ్మ, ఈమె అబద్ధం చెప్తోందని నాకు తెలుసు. కానీ ఒక స్త్రీ విషయంలో ఇలా ప్రవర్తించడం మంచిదనిపించడం లేదు. మీరు ఆమెను వదిలిపెట్టండి. ఈమెను కాపాడడానికి అర్థం ఏంటంటే తనకు ఈమెకు మధ్య సంబంధం ఉందని భీమ్ అంగీకరిస్తున్నాడు. ఏంటి? నేనేమంటున్నానంటే భీమ్ పాపం గురించి రమకు తెలిసిపోయి ఉంటుంది. అందుకే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమా, పాపం ఇప్పుడు ఈ అమ్మాయి గతేం కావాలి? జీజాబాయ్, తనను మీ ఇంటికి తీసుకెళ్ళు. అవును, తనని ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్ళడమే మంచిది. ఎందుకంటే భీమ్ సంజయ్ చేయడం వల్ల ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందో లేక నిజం చెప్తుందో అది రుజువు కాలేదు. చూడండి, కాస్తంత చోటు ఇవ్వండి చాలు. నేనక్కడే తలదాచుకుంటాను. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అమ్మాయికి అత్తారిల్లు కాకుండా ఇంకెక్కడైనా చోటు దొరుకుతుందా? కానీ నేను నమ్మడం లేదు ఈ అమ్మాయి నిజం చెప్తుందని. కానీ నేను నమ్ముతున్నాను. ఏ అమ్మాయి అయినా ఇలా అందరి ముందు తనే స్వయంగా తన పరువు తీసుకోలేదు. అలాగే ఏది నిజమో తెలిసేంత వరకు అంతవరకు తన మన ఇంట్లోనే ఉంటుంది. బాగుంది జీజాబాయ్. సాధారణంగా నీకు శంకర్, చిట్టి, చివరికి పూరంజన్ని కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా తొందరపడుతున్నావే. అవును, ఎందుకంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆడపిల్ల పరువుకు సంబంధించింది. ఈ పరిస్థితిలో తనని మనం దిక్కులేని దానిలా వదిలిపెట్టకూడదు. బాగుంది. కేవలం ముందుగా నువ్వు ఏదో విధంగా ఆ భీమరావు ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఇక నీకు ప్రత్యేకించి మగవాళ్ళని ఎలా వశం చేసుకోవచ్చో చెప్పనక్కర్లేదనుకుంటా కదా. ఇప్పటి వరకు ఏం సంబంధం పెట్టుకోలేదో అది కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రమాబాయికి మొత్తం తెలిసినా కూడా, నిజం తెలుసుకున్నా కూడా తను ఇంట్లోకి రాకూడదు. ఇక నువ్వు అదే ఇంట్లో తిష్ట వేయాలి.
ఈ పనికి నేను నీకు నెల నెల డబ్బులు ఇస్తూ ఉంటాను. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నా పని పూర్తయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే ఇది చెప్పండి, అక్కడ ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువగా భీమ్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? అక్కడున్న భీమ్ సవతి తల్లి జీజాబాయ్. నేను ఇది చెప్పడం మంచిదో కాదో నాకు తెలీదు, కానీ ఈ ఇంట్లో కేవలం మీరొక్కరే నా బాధను పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే సంబంధం కలుపుకొని హక్కు ఇవ్వకపోతే ఉండే బాధ మీది అలాగే నాది ఒకేలా ఉంది. నీకోసం ఎంతని వెతకాలి? కనీసం ఒక్కసారి నాతో మాట్లాడి ఉండాల్సింది. ఎప్పుడు వందల ప్రశ్నలు అడుగుతూ ఉంటావు కదా, కానీ అవసరం వచ్చినప్పుడు నువ్వు ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే వెళ్ళిపోయావా? ఎక్కడని వెతకాలో నాకు అర్థం కావటం లేదు రమా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? కాలేజ్ దగ్గర కూడా లేవు. పార్కులో భీమ్, నాన్న నాన్న రమని ఎక్కడ వెతకాలో అర్థం కావటం లేదు. నా మెదడు పని చేయటం లేదు నాన్న. కానీ చూడు బాబు, అక్కడ గోమతి ఎదురుగా ఎలాంటి సంజాయిషి ఇచ్చుకోకుండానే నువ్వు ఇక్కడికి వచ్చేసావు. అందరూ నిన్నే అపార్థం చేసుకుంటారు. లేదు నాన్న, ఆ గోమతి ముందు నన్ను నేను నిర్దోషినని రుజువు చేసుకుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు నాకు కేవలం రమ అవసరం. ఒకసారి తను నాకు దొరికిందంటే నేను తన ముందే నన్ను నేను నిర్దోషినని రుజువు చేసుకుంటాను. నాకు కేవలం ఏమనిపిస్తోందంటే రమకి ఇది తెలియాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు పుట్టుకొచ్చినప్పుడు ఉత్తరంలో రాసిన కాల్పనిక పేరులోనే ఈ లోకులందరూ ఎలా మనిషి రూపాన్ని వెతికి తీసుకొస్తారు అనేది. కానీ అందుకోసం రమ దొరకాలి కదా నాన్న. రమ దొరుకుతుంది కదా? దొరుకుతుంది బాబు, తప్పకుండా దొరుకుతుంది. జీజాబాయ్ ఎలాగో నాకు సహకరిస్తోంది. ఇక్కడున్న మిగతా వాళ్ళు కూడా నాకు తోడున్నారు. ఇక ఈ భీమ్ చాలా బుద్ధిమంతుడు. ఇతన్ని నేను చిట్టికెలో నేను నా వశం చేసుకుంటాను. ఈ భోజనం తినండి. నేను మీకు అంతగా నచ్చానా? మీరు నా గురించి కూడా బెంగపడుతున్నారు? మీ గురించి కాదు, మీ ఆకలి గురించి బెంగపడుతున్నాను. ఈ ఆకలిని నేను చిన్నప్పటి నుంచి భరిస్తూ వచ్చాను. అందుకే దాని బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అసలు మీరేం చేస్తున్నారు? అలా తలుపులు ముయ్యకండి, తలుపులు తీయండి. చూడండి, ఒకవేళ నేను మీకు నచ్చినట్టయితే మీరు నన్ను వివాహం చేసుకోవచ్చు కదా? దూరంగా ఉండండి. చూడండి, నాకు పెళ్ళైపోయింది. అలాగే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. చూడండి, మీరు ప్రేమగా వినలేదంటే ఒప్పించడానికి నాకు ఇంకా చాలా పద్ధతులు తెలుసు. మీ భోజనాన్ని మీరే తీసుకెళ్ళండి. నాకు తినాలని లేదు. మీకు తినాలనుంటే తినండి, లేదంటే వదిలేయండి. నా కర్తవ్యం ఏంటో అదే నేను నిర్వర్తించాను. రమా! రమా! భీమ్రావు పల్లెంలో భోజనం తీసుకొని ఆ గోమతి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నీకింకా అర్థం కాలేదా? ఈ భీమ్కి తను ముందే తెలుసు.
ఇప్పుడు ఇరుక్కున్న తర్వాత ఏం చేస్తాడు? భీమ్కి పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్పడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు నిజం బయటపడటంతో సిగ్గుగా అనిపిస్తుందేమో పాపం. కానీ చూడ్డానికి భీమ్రా వాళ్ళ ఏమాత్రం కనిపించడు. ఇక తను ఇలా చేస్తాడంటే నాకు ఇంకా నమ్మకం కలగడం లేదత్తయ్య. కనిపించటానికి అలాగే చేయడానికి చాలా తేడా ఉంటుంది లక్ష్మి. అందరూ అలా ఉండరు.